నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన పిఎంజే జ్యువెలరీ స్టోర్. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్. ఆసియా కప్ 2025 టైటిల్ గెలుచుకున్న భారత్. ట్రోఫీని తీసుకోకుండా వెనుదిరిగిన టీమిండియా. దసరా మహోత్సవాలలో 7వ రోజు మహాచండీ దేవిగా దర్శనమించిన అమ్మవారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలు ప్రార్థించినట్లేనని తెలిపిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎంజే జ్యువెలరీస్ తిరుపతిలోని తమ కొత్త స్టోర్ ను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు బిగ్గెస్ట్ వెడ్డింగ్ మరియు హాఫ్ సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్ ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పిఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ, క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్, తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ పిఎంజే జ్యువెలరీ పునఃప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో పిఎంజే జ్యువెలరీస్ గ్రాండ్ లాంచింగ్ లో తిరుపతిలో పిఎంజే జ్యువెలరీస్ గ్రాండ్ రీలాంచ్ లో భాగం కావటం, 9 రోజుల పాటు పెళ్లి హాఫ్ సారీ ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. 6 దశాబ్దాలకు పైగా ఉన్న బ్రాండ్ వారసత్వంతో పిఎంజే తమ కస్టమర్ల నమ్మకాన్ని, సాంప్రదాయాలను గౌరవిస్తుంది అని అన్నారు. నయా స్టోర్ లో సాంప్రదాయం, అందం కలగలిసి ఉన్నాయి. ఇది పిఎంజే నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కావు, అవి కళకు అద్దం పట్టే ఆవిష్కరణలని పేర్కొన్నారు. పిఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ, క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి స్టోర్ ను ఘనంగా పునఃప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోని అందాన్ని చాటి చెప్పేలా పిఎంజే జ్యువెలర్స్ ఎల్లప్పుడూ అద్భుతమైన ఆభరణాలు సృష్టించడానికి కట్టుబడి ఉంది. కొత్తగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ అలాగే ఎగ్జిబిషన్ మా వినియోగదారులకు ఆభరణాల షాపింగ్ ని మరింత అందంగా మారుస్తాయని అన్నారు. పిఎంజే జ్యువెలర్స్ తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు మాట్లాడుతూ తాజా ఆభరణాలను, అద్భుతమైన డిజైన్లు, బిగ్గెస్ట్ వెడ్డింగ్ అండ్ హాఫ్ సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నాము. పిఎంజే జ్యువెలరీస్ నైపుణ్యాన్ని, కళాత్మకతను మా విలువైన వినియోగదారులకు వచ్చి చూడవలసిందిగా కోరుతున్నామని, ప్రతి ఒక్క ఆభరణం ఒక ప్రత్యేకమైన కథను చెప్తుంది. మా వినియోగదారుల ప్రత్యేక క్షణాల్లో భాగం కావటం మాకు సంతోషంగా ఉందని వివరించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ప్రతి ఒక్క ఆభరణం అనుభవజ్ఞులైన కళాకారుల చేతితో రూపొందించినవి. ఇవన్నీ పిఎంజే సంస్థ అందించే నాణ్యత, విలువ, ప్రత్యేకమైన డిజైన్ల హామీతో లభిస్తాయి. ఈ పెళ్లి ఆభరణాల ప్రదర్శనకు చాలా మంది ప్రముఖులు, సంస్థ నమ్మకమైన కస్టమర్లు హాజరవుతారని భావిస్తున్నామని అన్నారు. ఈ రోజు తిరుపతిలో పిఎంజే స్టోర్ రెనోవేట్ చేసి ఈ ఎక్స్పాండెడ్ స్టోర్ ని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా పిఎంజే రెగ్యులర్ కస్టమర్. హైదరాబాద్ లో ఏమైనా కావాలని హైదరాబాద్ పిఎంజే లో తీసుకునేవాళ్ళు. దాని తర్వాత కర్నూలు నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు తిరుపతిలో ఎక్స్పాండ్ చేసి న్యూ కలెక్షన్, చాలా న్యూ కలెక్షన్ కూడా పెట్టారు. అలాగే ఎగ్జిబిషన్స్ లో కూడా ఎక్కువ కలెక్షన్ పెడతా ఉంటారు. సో నేను కూడా విజిట్ చేస్తా ఉంటాను. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో దట్స్ వై ఐ ఆల్సో ప్రిఫర్ పిఎంజే. అండ్ ఇక్కడ తిరుపతిలో పెట్టి ఇంత కలెక్షన్ ప్రజలకి చూపించడం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నియర్లీ 45 స్టోర్స్ దాకా ఉన్నాయని చెప్పారు. సో ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటూ ఈ కలెక్షన్ కూడా పబ్లిక్, లేడీస్ ఎస్పెషల్లీ వచ్చి విజిట్ చేసి చూడాలని కోరుకుంటున్నాను. ఆసియా కప్ 2025 టైటిల్ గెలుచుకున్నప్పటికీ టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన తర్వాత టోర్నమెంట్ ట్రోఫీని తీసుకోలేదు. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 9వసారి ఈ టోర్నమెంట్ తన పేరు మీద నమోదు చేసుకుంది. అయితే దీని తర్వాత టీమిండియాకు ఛాంపియన్ గా ట్రోఫీని ఎత్తే అవకాశం లభించలేదు. జట్టు ట్రోఫీ లేకుండానే తిరిగి వచ్చేసింది. దీనికి కారణం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అయిన మొహసిన్ నఖ్వీ టీమిండియా ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. దుబాయ్ లో ఆదివారం సెప్టెంబర్ 28వ తేదీన టీమిండియా పాకిస్తాన్ ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే టీమిండియా విజయం తర్వాత ప్రజెంటేషన్ వేడుక వివాదాస్పదంగా మారింది. భారత జట్టు పిసిపి ఏసిసి అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడాన్ని వారు నిరాకరించారు. నఖ్వీ ఏసిసి అధ్యక్షుడిగా ఉండటంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రి కూడా. అంతేకాకుండా అతను భారత్ను ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు కూడా చేశాడు. దీనికి కారణంగానే టీమిండియా ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడాన్ని నిరాకరించింది. మరోవైపు
మొహసిన్ నక్వీ కూడా తన పట్టుదలను విడిచిపెట్టలేదు. ఏసీసీ నిబంధనల ప్రకారం అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టారు. దీనికి కారణంగా ప్రజెంటేషన్ వేడుక చాలా ఆలస్యంగా జరిగింది. మ్యాచ్ ముగిసిన 1.5 గంట తర్వాత ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తానీ ఆటగాళ్లు తమ పథకాలను అందుకున్నారు. కానీ టీమిండియా విజేతల పథకాలను తీసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా టీమిండియా ట్రోఫీని తీసుకోవడానికి కూడా నిరాకరించింది. శరన్నవరాత్రి మహోత్సవాలలో 7వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుడిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలు ప్రార్థించినట్లేదని దేవస్థాన పౌరాణికులు చింతలపట్టి వెంకటేశ్వర శాస్త్రి తెలిపారు. శ్రీ అమ్మవారు అనుగ్రహం వలన విద్యా, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, భక్తుల సంకల్పాలు నెరవేరే విజయం సిద్ధిస్తుందని వివరించారు. యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మొగల్పూర్లోని పివి సిద్ధార్థ కళాశాలలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు లాంఛనంగా ప్రారంభించారు. 30 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన పలు యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ యోగాసన పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులను సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ 30 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇక్కడ యోగా అంకితం చేసి వాళ్ళు జీవిత కోచింగ్ more than 2 lakhs to 3 lakhs within the 3 lakhs within the coaching in the combined APC 30 సంవత్సరాల నుంచి వాళ్ళు లక్షలాది మంది 2 లక్షల మందికి కోచింగ్ ఇచ్చి ఈ రోజు యోగా కండక్టర్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హియర్ 30 days in the program our association members directly and indirectly participated. More than 85% are organized by our organization only. This is very proudly I am saying that yoga was doing right. This is success. In our leadership and also the state and Jilla companies also participated illegal. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా చేసినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజు మరి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వివిధ ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ ఐటీలో ఈ రోజు ఆపర్చునిటీ టు కండక్ట్ ద నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ దానికి అద్భుతంగా ఏర్పాటు చేసి మార్నింగ్ అసెంబ్లీ
So because of that, Honorable Deputy Speaker and members also coming directly from there. So because the time also is precious. Because of that, ఎందుకంటే చాలా ఎక్కువ సమయం మనం తీసుకోవడం కంటే వాళ్ళు ఇచ్చేటువంటి అమూల్యమైన సందేశం ఇక్కడ సుమారు 30 రాష్ట్రాల నుంచి 30 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ గారు కండక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆల్రెడీ యోగా స్పోర్ట్స్ అనేది కేవలం ఇండియాలో ఉంది, నేషనల్ స్పోర్ట్స్ లో ఉంది. ఫ్యూచర్ లో ఇది మనకి ఒలింపిక్స్ లో కూడా వస్తాయి రావాలని కోరుకుంటూ రేపు రాబోయే మీ అందరి భవిష్యత్తుకి మనకి యోగా వల్ల ఒక మనశ్శాంతే కాకుండా మైండ్, బ్రెత్ అండ్ బాడీ ఇది సింక్రనైజ్ అయితేనే యోగా. సో మన శరీర ఆరోగ్యమే కాకుండా మన పర్సనల్ లైఫ్ లో ఉద్యోగాలు రావడానికి కూడా దీనికి కొంత పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఫ్యూచర్ లో మీరందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యి మన దేశం నెంబర్ 1 గా ఎల్లప్పుడూ యోగాలో ఉండే విధంగా మీరందరూ ఆ పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని కోరుకుంటూ నాకు కూడా ఆపర్చునిటీ ఇందులో శ్రీకాకుళం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఎలక్ట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. నేషనల్ ఛాంపియన్షిప్ ని ఆంధ్రప్రదేశ్ లో మనం కండక్ట్ చేసే స్థాయికి వెళ్ళామంటే ఓన్లీ రాజు గారు అలాగే గుర్తుపేట గారు వల్లే. సో వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మంచి అవకాశం కల్పించిన నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. నమస్కారం. ప్రక్రియ యోగా భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాన్ని అట్రాక్ట్ చేస్తున్న ఆసనం యోగాసనం అనేది మనలో కూడా గౌరవపడేది. మన పూర్వీకులు ఎప్పటి నుంచో యోగాసనాలకు 100 సంవత్సరాలు జీవించిన తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్న మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తి తెలియజేస్తూ దీనిలో పార్టిసిపేట్ చేసి మీ అందరూ కూడా చక్కటి ప్రదర్శనతో మీరు ఉత్తమమైన బహుమతి పొందేదానికి అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు. దానికి పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఎవరికి వచ్చినా అందరూ కూడా ఈ యొక్క యోగాసనం అనేది ఒక గొప్ప ప్రక్రియ, మనిషి జీవన విధానంలో మార్పు తీసుకునే ప్రక్రియ, ఎక్కువ సంవత్సరాలు బట్టి శక్తినిచ్చే ప్రక్రియ. ఈ ప్రక్రియ అందరూ కూడా ఆచరించి ఇది తెలుగు మీ యొక్క ప్రదర్శన యోగాసన ప్రక్రియలు ప్రతి ఒక్కరికి యోగాసన చేసిన అవసరం చెప్పే ఈ కార్యక్రమం నేషనల్ కార్యక్రమం జీవనంలో ఏర్పాటు చేయగలిగింది. దానికి ఎంతో అత్యంత గురి అయినా కూడా ఈ కార్యక్రమం ప్రత్యేక చేయాలని నిర్ధారణ చేశారు. ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఎందుకు ఆశించి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ శ్రీమతి రాధిక మేడం, ప్రెసిడెంట్ కృష్ణ గారు, రవి నాయుడు, the chairman of the prestigious Sports Authority of Andhra Pradesh, this talk, and the other Yogasana Bharat All India office bearers who are there on the diet. Indeed, it gives me a great pleasure that our Andhra Pradesh today, we are hosting such a prestigious Yogasana Bharat National Championship, which they used to conduct in 4 different categories. Now that has been upgraded up to 12 categories, and it initiated by the past glory of yoga is brought back to our country through Narendra Modi ji, and on the World Yoga Day in Andhra Pradesh, our Honorable Chief Minister, we had conducted Yoga with 3 lakh plus people on a single day,
and it is written Guinness Book of World Record. That shows the importance for yoga. We in Andhra Pradesh, our Honorable Chief Minister has given, and the same thing percolates to our SAP chairman, and that is the reason he is here in support of this yoga. Patanjali Ramdev Babaji, he has taught again, retaught the importance. దుర్గామాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దేవస్థానానికి అమ్మవారి దర్శనం కోసం 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. శ్రీ మహాచండీదేవి అలంకృత అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు శివనాథ్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ మూల నక్షత్రం రోజున ఎటువంటి పాసులకు అనుమతి ఉండదని, స్వీయ నియంత్రణ పాటిస్తే సామాన్య భక్తులు సత్వరమే దర్శనం చేసుకోగలుగుతారన్నారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు. మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మను వేడుకున్నారన్నారు. ఇవాళ అమ్మవారి దర్శనానికి భక్తులు రోజు రోజుకి పెరగడం, అన్నిటికన్నా కూడా అమ్మవారి దేవస్థానం ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. రేపు మూలా నక్షత్రం సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో ఈ యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. రేపు విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. అందరికీ భక్తులకి దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 3 గంటల సమయంలో అమ్మవారిని కుటుంబ సభ్యులతో, నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో దర్శించుకుంటారు. రేపు అందరం కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. తప్పకుండా పాసులు కూడా రద్దయినాయి కాబట్టి భక్తులందరికీ సౌకర్యంగా ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రితో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రేపు ఏర్పాట్ల గురించి గతంలో కంటే బ్రహ్మాండంగా, గతంలో మనకి కొంచెం లేట్ అయినా మొదటి సంవత్సరం వరదల మూలంగా ఇప్పుడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. అందరూ కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో 1-2 చిన్న పొరపాట్లు ఉన్నా సరిదిద్దుకుంటా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తిగా వాడుకుంటా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఏ నిమిషానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కారు పైకి వెళ్తుంది, ఫాస్ట్ ట్రాక్ ఉన్న కారు, పాస్ ఉన్న కారు, సింగిల్ పాస్ ఉన్న కారు కూడా అన్న రెండోసారి వెళ్తుంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయటం, ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో కమిషనర్ గారు, కలెక్టర్ గారు సమీక్షిస్తున్నారు. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ 11 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉండబోతున్నాయి. వరద కూడా ఒకటి కొంచెం కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. స్నానాలు ఆచరించే భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులతో తిరిగి ప్రయాణం చేయాలని అందరి భక్తుల్ని కోరుకుంటూ తప్పకుండా రేపు ఏర్పాట్లు వాళ్ళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర మండిపడ్డారు. అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాదాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ బోండా ఉమామేశ్వరరావు పాల్గొని చైర్మన్, పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం ధర్మకర్తల మండలి సభ్యులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి పాలక మండలి చైర్మన్ గా పేర్ల మురళితో పాటు సభ్యులను నియమించడం సంతోషకరమన్నారు. దేవాలయాన్ని 50 ఆధునీకరించడమే కాకుండా కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడి కమిటీ దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు కూడా ధర్మకర్తల మండలి సభ్యులుగా కమిటీలు నియమించడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి అన్ని మతాల ఆచారాలని అటు మసీదులు, చర్చిలు, ఇటేపు హిందూ గుళ్ళు అన్నిటికి కూడా ఎండోమెంట్ అన్నిటికి కూడా ధర్మకర్తల మండలి చేస్తూ ఉన్నాం. అన్ని గుళ్ళు కూడా ఇప్పటికీ జరిగినాయి. విజయవాడలో మొన్ననే మాచవరం దుర్గగుడి ఆ గుళ్ళు కూడా కమిటీలు వేయటం జరిగింది. ఇవాళ సత్యనారాయణపురం సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానానికి మరి వాళ్ళ పేర్ల మురళిని చైర్మన్గా, అలాగే వేపాడ రమణ, అలాగే శేషమ్మ, అట్లాగే మిగిలినటువంటి సభ్యులుగా మరి పీవీఆర్ని కానీ అందరినీ కూడా నియమించడం జరిగింది. చాలా సంతోషం. శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండోమేశ్వరరావు గారు చైర్మన్గా బాధ్యత స్వీకరించమని చెప్పి అనగా ఈ బాధ్యతను నాకు అప్పగించారండి. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాము. ఈ గుడి దాదాపు 90 సంవత్సరాల నుంచి ఉన్న గుడి అండి. 90 సంవత్సరాల నుంచి ఉన్న గుడి, చాలా ఓల్డ్ గుడి, ప్రసిద్ధమైన గుడి. ఈ గుడికి ఇంతకుముందు కూడా నేను బోర్డు మెంబర్ చేశాను. మళ్ళీ ఉమాగారి ఆదేశంతో చైర్మన్ పదవి స్వీకరించామండి. ఈ పదవి స్వీకరించక ముందు కూడా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉంటే ఆ పని కూడా నేనే చేయించాను దగ్గరుండి. గత సంవత్సరం నుంచి కూడా బాధ్యతలు స్వీకరించకపోయినా అన్ని బాధ్యతలు నేనే చేస్తున్నాను ఉమ్మగారి ఆదేశాల ప్రకారం. ఇంకా ఈ గుడిని కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇంకా ఫ్లోరింగ్ కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా ఉమ్మగారి ఆదేశాల ప్రకారము ఈ నగరంలో ఉన్న ఈ ఏరియాలో ఉన్న పెద్దల సలహా ప్రకారం అన్నీ కూడా బాగు చేసి చేస్తామని చెప్పనేసి మనవి చేస్తాం. ఓవైపు భవానీ అంటూ భక్తులు జేజేలు, మరోవైపు పండితుల మంత్రోచ్చరణలు, అటువైపు కుంకుమార్చల దగదగలు, ఇటువైపు విద్యుత్తుల హారాల నేనెగలు, అటు చూస్తే వాలంటీర్ల సేవాస్ఫూర్తి, ఇటు చూస్తే క్యూలైన్ల భక్తిభావం, వేద సభలు, నివేదనలు, అన్నప్రసాదాలు, హోమాది క్రతువులు ఒకటేమిటి, తెలుగునాట భక్తిభావం అంతా ఇంద్రకిలాది వ్యాప్తమంతమైంది అన్నట్టుగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహాచండీ రూపంలో అలంకరణలున్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రద్దీ కొనసాగుతుందని క్యూ లైన్లో ద్వారా ఈ రోజు తెల్లవారుజాము నుండి వేలాది మంది అమ్మవారి భక్తులు అమ్మ సన్నిధికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. అనుకున్న దానికంటే అధికంగా రద్దీ ఉందని భక్తులు సంతోషంగా క్యూ లైన్లలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారన్నారు. వీఐపీలు వచ్చే క్రమంలో సామాన్య భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, కానీ దేవస్థాన అధికారులు క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనం గంటలోనే కలిగే విధంగా సౌకర్యం కల్పిస్తున్నారు. మరోవైపు వీఐపీలకు కేటాయించిన సమయంలో వారిని ఆలయ సిబ్బంది తీసుకెళ్లి దర్శనం కల్పిస్తున్నారు. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అటు భక్తులు, వీఐపీలు బంగారు వాకిలి నుంచే దర్శనం చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలను అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు డిజిటల్ బుక్ QR కోడ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, దాడులు, దాంతోపాటు అక్రమ కేసులు, పోలీస్ యంత్రాంగం, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యపూరితంగా, అక్రమంగా దాడులు చేయటము, పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించడము, అక్రమ కేసులు నమోదు చేయటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పనే ఒక లక్ష్యంతో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరుకి ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు, కానీ మేము డిజిటల్ బుక్ అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయానికి గురైనటువంటి ఎవరైతే కుటుంబాలు ఉంటాయో మరి ఆ కుటుంబాలకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వటానికే మరి ఇవాళ క్యూఆర్ కోడ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి అనుబంధ సంఘ విభాగాలు, అలాగే మా కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, పరిపాలన చేతగానటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి 16 నెలల కాలంలో మీరు పరిపాలన ఎక్కడా కూడా చేసిందేం కనిపించట్లా. దాడులు, దౌర్జన్యాలు, మోసాలు, అక్రమ సంపాదన, ఇది తప్ప ఈ 16 నెలల కాలంలో ఎక్కడా కూడా ఒక సామాన్యుడు కానివ్వండి, ఒక ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా లాభం చేకూరినటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి చిరునామా వైసీపీ ప్రభుత్వాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుసేన్, కార్పొరేటర్ రహీనా నహీద్ తెలిపారు. 2014లో మైనార్టీలను గద్దె రామ్మోహన్ ఏ విధంగా మోసం చేశారు, ఇప్పుడు అదే జరుగుతుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలకు మేలు జరుగుతుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎపిక్ కాలనీ మసీద్ అభివృద్ధి పనులను ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుసేన్, కార్పొరేటర్ రహీనా నహీద్, పలువురు వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో మసీదులకు, ఈద్గాలకు స్థలాలు అనుమతులు ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలకు మేలు జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మసీద్ ఏ కౌసర్ ఇస్లామిక్ సెంటర్, లబ్బిపేట, షాదీఖానా, ఈద్గా, ఉర్దూ స్కూల్స్ అభివృద్ధి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుందని నిర్మాణంలో ఉన్నవి పూర్తి చేయకుండా ప్లాన్స్ మార్చాలని, లేదు నిధులు కేటాయించాలని పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఎన్నోసార్లు ముస్లిం మత పెద్దలు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఎన్నిసార్లు వారి సమస్యలను విన్నవించుకున్నా ఏనాడు పట్టించుకోలేదన్నారు. మైనార్టీల కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, వారి సమస్యలకు ఏనాడు కూడా పరిష్కారం చూపించలేకపోయారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లిం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అన్ని కల్పించారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో 650 కోట్లతో దేవినేని అవినాష్ అభివృద్ధి చేశారని, నిరంతరం దేవినేని అవినాష్ ప్రజల కోసం కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రషీద్, కలీం, అబ్బు, బాబు, లాల్, సుబానీ, మెయిన్, ఫజులుద్దీన్, షోకాత్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మజీద్ కౌసర్ గురించి, అదేవిధంగా ఈద్గా స్థలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వారు, ఇక్కడ స్థానిక ముస్లిం పెద్దలందరూ వచ్చి అవినాష్ గారిని సంప్రదిస్తే ఆ రోజున నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వెనక ఏదైతే ఇవాళ ఈ కన్స్ట్రక్షన్ ఉందో ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా యలమకుదురులో రంజాన్ పండుగ రోజున రానున్న ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో అక్కడ స్థలం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. 2014 నుంచి
స్థానిక ముస్లిం పెద్దలు ఈ మసీద్ కమిటీ వాళ్ళు గద్దె రామ్మోహన్ గారితో సంప్రదించడం జరిగింది. కనీసం ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా ఇవాళ షోపుటపు రాజకీయాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గారు దాదాపు 650 కోట్లతో ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే మరి ఏపీఐసి కాలనీలో అల్కౌసర్ మస్జిద్ గురించి మరి అలాగే ఈ 2014 రోడ్ వైండింగ్ జరిగినప్పుడు మరి మస్జిద్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి అయితే మరి లక్షలాది మంది ప్రజలకి పడే పని కాబట్టి మరి మస్జిద్ వాళ్ళు అది ఆ ప్లేస్కి బదులు మరి వేరే ఇంకెక్కడైనా సరే ప్లేస్ కావాలని 2014లో మరి ఏదైతే ఈ రోడ్డు ఇష్యూ వచ్చినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది అప్పుడే మరి మస్జిద్ గురించి అడగటం జరిగింది. కానీ ఆ 5 ఏళ్ళు ఎవరు పట్టించుకోకపోవడంతో మరి 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి అలాగే దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి అదే కమిటీ సభ్యులు దేవినేని అవినాష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది. స్థానిక ఏపీఐసి కాలనీలో ఉన్న మస్జిద్ కౌసర్ మస్జిద్ గురించి గతంలో ఇక్కడున్న మసీద్ కమిటీ పెద్దలందరూ కూడా పెద్దలు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారిని కలిసి ఈ విధంగా 2014 రోడ్ వైండింగ్లో ఈ మసీదు తీసేయాల్సి వచ్చింది, మీరు ఒకసారి మసీదుని సందర్శించి ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూడాల్సిందిగా కోరుతున్నామని చెప్పి కోరితే ఆయన ఇట్లాగే ఒక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పెద్దలందరితో కలిసి మాట్లాడి ఒకటే హామీ ఇచ్చారు. అందరికీ తెలుసు ఉన్న వాస్తవాన్ని చెప్పాలి. ఒకటే చెప్పారు, మీకు స్థలం ఇప్పించి మీ మసీదు యొక్క చివరి ఇటుక ఆ కొత్త మసీదులో మీరు వెళ్ళే వరకు ఈ మసీదుని తీయకుండా చూసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని, నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను అని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు రూపొందించబడిన వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని వైసీపీ నేతలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా ప్రజలకు చేసిన మేలు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపైన పోటీ పడాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న పక్కన పెట్టి ఎటువంటి తప్పులు చేయకుండా ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు బనాయించి చట్టానికి విరుద్ధమైన నారా లోకేష్ ఆదేశాలను పాటిస్తూ తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ హయాంలో ఇతర పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీ జెండా దిమ్మలను, గత ఎమ్మెల్యేల శంకుస్థాపన ప్రారంభోత్సవాల శిలా ఫలకాలను ముట్టుకున్నా తొలగించాలని పగలగొట్టిన దాఖలాలు లేవన్నారు. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ జెండా దిమ్మలను పగలగొట్టారని, వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలు పగలగొట్టారని అనేక విధ్వంసకాండాలు చేశారన్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వకపోతే అధికారులు పంపిస్తాం, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి వేధిస్తామని బెదిరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న వైసీపీ నాయకులే కాకుండా సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ శ్రీరామ రక్షలాగా జగనన్న అభయంలాగా ఉంటాడన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వేధింపులకు గురైన వారు ఆధారాలతో పొందుపరచాలని, వారందరిపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు చర్యలని, చట్ట విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలను ఉండకుండా ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు గురి చేసిన కష్టకాలంలో కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలు, సామాన్య ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమంలోని వైసీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోదరుడు నవీన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా గారి యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాకవి, మేధావి, పెద్దలు, వారిని మనం అందరూ కూడా ఎప్పటికప్పుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుల యొక్క ఆశయాలు కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరచుకుంటూ జాషువా గారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ఏదైతే ఉందో దాని యొక్క పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈ కార్యాలయంలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఆవిష్కరించడం, నిన్న జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించడం, ఈరోజు నియోజకవర్గ కార్యాలయాల్లో, రేపు క్లస్టర్ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క పోస్టర్ని లాంచ్ చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 16 నెలలైంది. ఈ 16 నెలల్లో 15 నెలల్లో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 130వ జయంతి కార్యక్రమం పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. గుర్రం జాషువా గారు ఆనాడు విజయవాడ మహానగరంలో గుర్రం మీద ఊరేగి గండపేరండం బహుమతి చేసుకున్న గొప్ప మహాకవి. ఈనాటి వారికి తెలియ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి కూడా విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి జయంతులు చేయడం జరిగింది. ఈనాటి తరాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా గారికి నివాళులు అర్పించడం కోసం పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు ఇంక మరెన్నో చేయాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్న పెద్దలు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి, నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చే దుర్గమ్మను సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీష, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. దుర్గగుడి ఈవో సేనానాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 3:30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీష, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దుర్గమ్మ కాత్యాయని దేవి అవతారం దర్శనం నుంచి రోజుకు సుమారు 1,00,000కు పైబడి భక్తులు దర్శనానికి తరలి వస్తున్నారని తెలిపారు. మూలా నక్షత్రం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తారని, భక్తులు అధికంగా ఉన్న సమయంలో హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో భక్తులను దర్శనానికి పంపిస్తామని వివరించారు. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని, ఆ తర్వాత 3 గంటల పాటు విరామం అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. మూల నక్షత్రం సందర్భంగా రేపు సాయంత్రం 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్య సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించే చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షలాది దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే
విఐపీస్కి వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ని పబ్లిక్ ఇచ్చారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టెంపుల్ వారితో పాటు కంటిన్యూస్ గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలకి భక్తులు విచ్చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాము, ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు, అదేవిధంగా దసరా రోజులు తప్పనిచ్చి మిగతా రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది వరకే లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాలు చూసాం. అయితే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సో దీనికి పలు కారణాలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఒకవైపున విజయవాడ ఉత్సవం అనుకోవచ్చు, లేదంటే స్త్రీశక్తి వల్ల మహిళలు తండోపతండాలుగా రావడం కావచ్చు. మొన్న కాత్యాయని అమ్మవారి ఉత్సవం రోజున దాదాపు 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఆ వెరీ నెక్స్ట్ డే 1.3 lakhs రావడం జరిగింది. నిన్న 1.2 lakhs రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 83,000 మంది రావడం జరిగింది. వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజున పెద్ద రద్దీ ఉండదు, బట్ ఈసారి అనూహ్యంగా ఈరోజు మార్నింగే హోల్డింగ్ ఏరియాలో రాత్రి 1 o'clock నుంచి హోల్డింగ్ ఏరియా ఫిల్ కావడం స్టార్ట్ అయింది. ఈరోజు మనకు ఇప్పటి వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ సిపి గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, గౌరవ ఎండోమెంట్ మంత్రివర్యులు, మా పై అధికారులందరి యొక్క సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు వరకు నడుపుతున్నాము. ఇక మీదట కూడా ఇలాగే ఎంతో ఉత్సాహంతో అందరం కూడా పాల్గొని ఈ యొక్క శరన్నవరాత్రి వేడుకలో కంప్లీషన్ అయ్యేదాకా ఇదే పట్టుదల ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రేపు కొన్ని మూల నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారం వల్ల దాదాపు 2 లక్షల పైచలకు భక్తులు వస్తున్నారని చెప్పేసి అంచనాలు వేసుకుంటే రేపు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా పూజలకు వచ్చే భక్తులు కుంకుమార్చన కావచ్చు, చండీ హోమం కావచ్చు, ఖడ్గమాల సేవ కావచ్చు, శ్రీచక్ర నవార్చన దగ్గర 275 మంది వస్తారు. కళాన్ని ఆయుధంగా వాడుకొని సమాజంలోని రుగ్మతులను రూపుమాపిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మహానుభావుడు గుర్రం జాషువాను స్మరించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని తన పాండిత్యంతో పరవశింపజేసిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. అలాంటి విశ్వనరుడు పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఒక వరవడిలో కొట్టుకుపోతున్న సాహిత్యాన్ని మలుపు తిప్పి పేదవాడి ఆకలి, అస్పృశ్యత, పేదరికం, 10 కుల వివక్షతపై కళాన్ని చూపించాలన్న వ్యక్తి జాషువా అన్నారు. జాషువా చిన్నతనం విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు. సుకవి ప్రజల నాలుకలపై జీవిస్తారనడానికి జాషువానే నిదర్శనమన్నారు. జాతికి అందించిన అద్భుత పద్యాలు నాటక రంగంలో చూపించిన చొరవ గొప్పదని అన్నారు. తెలుగు నాటకం బతికి ఉన్నంత కాలం జాషువా పేరు నిలబడి ఉంటుందన్నారు. గుర్రం జాషువా పాత్ర స్మరణీయులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాషువా రచించిన గబ్బిలం, ఫిరదౌసి, విశ్వనరుడు తదితర సామాజిక చైతన్యాన్ని రగిలించిన కవిత్వాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంతసేపు పాలుపంచుకున్న తర్వాత స్పష్టంగా ఒక పక్కన రమణ గారు కానీ, మరో పక్కన గురవమ్మ గారు కానీ, అదేవిధంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు పాలపర్తి శ్రీధర్ గారు, వీరందరూ గానం చేసినటువంటి గుర్రం జాషువా గారి యొక్క జీవన కథనాన్ని విన్న తర్వాత ఆయన గురించి మనందరం భావితరాల వారికి ఏ రకంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచన కలిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసాం. నిజానికి గుర్రం జాషువా గారి యొక్క గొప్పతనాన్ని,
అనేక సందర్భాల్లో మనందరం కూడా గమనించినప్పటికీ కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం రెండు. ఒకటి, ఆయన ఒక వరవడిలో కొట్టుకుపోతున్నటువంటి తెలుగు సాహిత్య రంగాన్ని, కవిత్వాన్ని ముఖ్యంగా ఒక మలుపు తిప్పి భావ కవితా విధానం కాదు మనకు కేవలం కావలసింది, పేదవాడి ఆకలి, అస్పృశ్యత, పేదరికం, కుల విభేదాలు, వీటన్నిటి మీద కూడా కళాన్ని చుడిపించాలనేటువంటి మాటతోటి అద్భుతమైనటువంటి కవితా చరిని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు, ఆయన చిన్నతనం కానీ, ఆయన విద్యాభ్యాసం జరిగినప్పుడు కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వర్గ విచక్షణ వల్ల, కుల విచక్షణ వల్ల ఆయన పడినటువంటి బాధలు, ఇందాక గాయకుల్లో ఒకరు పాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన యొక్క కవిత్వాన్ని చూసి అద్భుతంగా ఉంది, బళి బళి అన్నటువంటి వాళ్ళే ఆయన కులం ఏంటో తెలుసుకున్న తర్వాత చివుక్కున లేచి వెళ్ళిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో, దాన్ని వారు వర్ణించినటువంటి విధానం ఏదైతే ఉందో, అది మన మనస్సుల్ని పూర్తిగా కదిలిస్తుందనేటువంటి మాటని సందర్భం. సత్యనారాయణపురంలోని శ్రీ దుర్గా భవాని సమేత నీలకంఠేశ్వర పీఠంలో దసరా మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఏ అలంకారం అయితే చేస్తున్నారో అదే అలంకారంతో ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. చండీ హోమం, కుంకుమ పూజలు, లలిత పారాయణాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లుగా చెప్పారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొండమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5వ తేదీన అన్నదానం నిర్వహిస్తున్నామని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. వర్షాలు మళ్లీ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. స్థానికంగా కురిసే వర్షాలకు తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో పాటు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద పోటెత్తింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి అధికమైంది. ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్ల వరద నీరును ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు సురక్షితంగా ఉండాలని రెవెన్యూ అధికారులకు జిల్లా ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన పిఎంజే జ్యువెలరీ స్టోర్. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్. ఆసియా కప్ 2025 టైటిల్ గెలుచుకున్న భారత్. ట్రోఫీని తీసుకోకుండా వెనుదిరిగిన టీమిండియా. దసరా మహోత్సవాలలో 7వ రోజు మహాచండి దేవిగా దర్శనమించిన అమ్మవారు. శ్రీ మహాచండి అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలు ప్రార్థించినట్లేనని తెలిపిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.